ప్రశ్నించారో మాట్లాడదాం. ఒకసారి ఇప్పటిదాకా వస్తున్న రౌండ్లకు సంబంధించి ఫలితాలు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరు ఎంతెంత లీడ్లో ఉన్నారు, ఎంపీ స్థానాలు ఏంటి, అసెంబ్లీ స్థానాలు ఎవరిలో లీడ్లో ఉన్నారు అనే అప్డేట్స్ న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ బ్రహ్మనాయుడు మనకి లైవ్లో రిపోర్ట్ చేస్తారు. బ్రహ్మనాయుడు, ఆర్ టు యూ. రిషి గారు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు అయితే నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉన్నాయి. ఈ నిన్న మొన్న చూస్తే మనం కొన్ని ఎగ్జిట్ పోల్స్, కేకే సర్వే లాంటి సర్వే సంస్థలు సైతం వైసీపీకి కేవలం 14 స్థానాలు ఇచ్చి అందరినీ కూడా ఆశ్చర్యపరిచిన పరిస్థితి ఉంది. జనసేన పార్టీకి 21కి 21 స్థానాలు ఇచ్చింది. అయితే ఇప్పుడు కేకే సర్వే నిజమా అనేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఋషి గారు, ప్రత్యేకంగా చూస్తే మనం జనసేన పార్టీ ఇప్పటికీ 9 నియోజకవర్గాల్లో స్పష్టమైనటువంటి ఆధిక్యతతో దూసుకువెళ్తా ఉంది. ఆ నియోజకవర్గాలు కనుక ఒకసారి మనం చూస్తే అవనిగడ్డ, అదేవిధంగా నిడదవోలు, పిఠాపురం, రాజోలు, తాడేపల్లిగూడెం, పీగనవరం, రాజానగరం, వైజాగ్ సౌత్తో పాటు నెల్లిమర్ల, ఈ 9 నియోజకవర్గాలు జనసేన ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యంతో ఉంది. మరి ప్రధానంగా చెప్పాలంటే పిఠాపురం నియోజకవర్గంలో 2 రౌండ్లు ముగిసేసరికి జనసేన అధినేత 8500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బహుశా కనుక చూస్తే కూటమికి సంబంధించి అత్యధిక ఆధిక్యత 2 రౌండ్లు ముగిసేసరికి జనసేన అధినేతదే అని అయితే చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే అటు కడప పార్లమెంట్లో సైతం కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లీడింగ్ లో ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే అనేక నియోజకవర్గాలు గతంలో కనుక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు మారినటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ కంచుకోటలు బద్దలయ్యేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కూడా కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. నిజంగా ఇది ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేకే సర్వే చెప్పినట్లుగా 14 స్థానాలకే నిజంగా పరిమితం అవుతుందా అనేటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి సమస్యలు కూడా తలెత్తుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి చూస్తే కూటమి అయితే అధికారం దిశగా ముందుకు వెళ్లేందుకైతే స్పష్టంగా కనపడతా ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా భారీగా దూసుకువెళ్తున్న పరిస్థితి ఉంది. స్పష్టమైనటువంటి ఆధిక్యంతో దూసుకెళ్తున్న పరిస్థితి. 2 రౌండ్లో బ్రహ్మనాయుడు అంటే మనకు మొత్తం 22-23 రౌండ్లు అవుతాయి సాయంత్రం వరకు చాలా చోట్ల ఫలితాలు రావడానికి. అంటే 2 రౌండ్లు పూర్తయ్యేసరికి మీరు చెప్పినట్టుగా దాదాపు 90 స్థానాలకు పైగా, అంటే మెజారిటీ మ్యాజిక్ నెంబర్ ఏదైతే కావాలో మనకి 88, అది కూటమికి వచ్చేసింది. అంటే ఇప్పటికీ మనం లీడ్ తీసుకుంటే ఇక డబుల్ డిజిట్లోకి ఇంకా వైసీపీ రాకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే తిరిగి 151 స్థానాలతో మళ్ళీ తిరిగి మేము అధికారంలోకి వస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ధీమా మనకి ఇక్కడ ఈ నెంబర్లో ఎందుకు రిఫ్లెక్ట్ కావట్లేదు బ్రహ్మనాయుడు? సార్, మనం ఒకటి చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేయొచ్చు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని సర్వే సంస్థలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇచ్చాయంటూ ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తే, ప్రతిపక్షాలకు అనుకూలంగా జాతీయ సర్వే సంస్థలు ఇచ్చాయంటూ వైకాపా అయితే ఆరోపణ చేసింది. సో ఆరోపణలు ఎలాగున్నప్పటికీ కూడా ఏదైతే కూటమి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటమికి సంబంధించి ఏదైతే పోలింగ్ సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఇచ్చారో ఆ ఎగ్జిట్ పోల్స్ అయితే నిజం అవుతాయి అనేటువంటి ప్రక్రియ అయితే ప్రస్తుతం అయితే మనకైతే కళ్ళ ముందు కనపడతా ఉంది. అయితే 151 పైగా సీట్లు వస్తాయంటూ జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రకటించినటువంటి పరిస్థితి అయితే అందరికీ తెలిసింది. అయితే కౌంటింగ్ కేంద్రాల దగ్గర కౌంటింగ్ ఏజెంట్లని నిలుపుకునేందుకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కానీ ఆయా పార్టీలకు సంబంధించి మద్దతుగా ఉన్నటువంటి సర్వే సంస్థలు కానీ ఆ విధమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయంటూ రాజకీయ విశ్లేషకులు ఏదైతే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారో ఆ అభిప్రాయాలు నిజము అనేటువంటి పరిస్థితులు అయితే ఫస్ట్ 2 రౌండ్లు ముగిసేసరికి అయితే కనపడతా ఉంది. మీరు అన్నట్లు పూర్తిగా రౌండ్లన్నీ పూర్తి అయితే మాత్రమే చెప్పలేనటువంటి పరిస్థితి. సో మొత్తానికి కనుక చూస్తే కూటమి అయితే స్పష్టమైనటువంటి ఆధిక్యంలో ఉంది. ఋషి, రైట్ బ్రహ్మనాయుడు, మళ్ళీ కాసేపట్లో మిగతా అప్డేట్స్ కోసం మీతో లైవ్లో మాట్లాడే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ. సో రంగనాథ్ బాబు గారు, అంటే చాలా క్లియర్గా, అంటే ఇప్పటికి ఇంకా మనకి 2 రౌండ్లు పూర్తయి 3వ రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. కొన్ని ఫలితాలు వచ్చేస్తాయి. ఒక గంట 2 గంటల్లో పూర్తిగా లీడ్ నుంచి గెలుపు దిశగా ఒక్కొక్కటి వెళ్తుంది. దాని గురించి మాట్లాడదాం. రైట్, ఆనం వెంకటరమణారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వారు కూడా మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం ఆనం గారు. సో మొన్న ఎగ్జిట్ పోల్ రోజు మనం మాట్లాడుకున్నాము, మీరు ఆ రోజే చాలా ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఇప్పటికీ మనకి దాదాపుగా అంటే 88 కావాల్సిన నెంబర్ దాటి కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆధిక్యమే ఇంకా రౌండ్లు 3వ రౌండ్ అనుకుంటా బహుశా జరుగుతోంది. మంగళగిరిలో లోకేష్ లీడ్లో ఉన్నారు, ఎనీవే కుప్పంలో చంద్రబాబు లీడ్లో ఉన్నారు, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి లీడ్లో ఉన్నారు, పిఠాపురంలో బ్రహ్మాండమైన మెజారిటీ 2 రౌండ్లోనే 80,000 దాటి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఏంటి ట్రెండ్స్ ఏం చెప్తున్నాయి ఆనం గారు? వెంకటరమణారెడ్డి గారు వినపడుతోందా నా మాట? రైట్, సో వారితో మాట్లాడే ముందు చూస్తే 9 స్థానాలు ప్రస్తుతానికి లీడ్లోకి చేరింది వైఎస్ఆర్సీపీ. అంటే ఇంకా 10 స్థానాల లీడ్లో కూడా నాకు కనిపించట్లేదు. ఇటు తెలంగాణ లోక్సభలో 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లోక్సభకు సంబంధించి లీడ్లో ఉంటే 7 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. అంటే మొదటి నుంచి మనం అనుకుంటాం ఈసారి బీఆర్ఎస్ కంప్లీట్గా అవుట్ ఆఫ్ ది లీగ్, అవుట్ ఆఫ్ ది గేమ్. ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ క్లియర్గా లోక్సభ ఎన్నిక జరిగింది. ఎందుకంటే
ఆల్రెడీ బీఆర్ఎస్ అసెంబ్లీలో దెబ్బతింది. ఇక బీఆర్ఎస్కి ఒక నెరేటివ్ కూడా లేదు. ఏం చెప్పుకుని నేను లోక్సభ ఎన్నికలకు వెళ్ళాలి అని. సరే, కేసీఆర్ బయటకు వచ్చారు, బస్సు యాత్ర చేశారు. ఆయన మొన్న దశలో 12 నుంచి 14 సీట్లు వస్తాయంటే కూడా ఆ పార్టీ నాయకులే కొంత నవ్వుకున్న పరిస్థితి. అంటే అక్కడే వాళ్ళు తీసుకోలేకపోయారు ఆ విషయాన్ని, ఎందుకంటే రియాలిటీ వాళ్ళకి తెలుసు కాబట్టి. సో రఘునాథ్ బాబు గారు, నాకు క్విక్ రెస్పాన్స్ కావాలి తెలంగాణ మీద. అంటే గతంలో ఉన్న 4 సీట్ల నుంచి ఈసారి దాదాపుగా డబుల్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? డెఫినెట్గా ఇప్పుడు ఈ పోటాపోటీగా కాంగ్రెస్ బీజేపీ వస్తాయి. ఒక సీటు వాళ్ళకి ఎక్కువ రావచ్చు, ఒక సీటు మాకు ఎక్కువ రావచ్చు. సో ఏదైనా పోటీ ఇద్దరి మధ్య కేంద్రీకృతం. సరే, ఇద్దరి మధ్య కేంద్రీకృతం అయినప్పుడు బీఆర్ఎస్కి కనీసం ఒక కంఫర్టబుల్ థర్డ్ పొజిషన్ ఉందా అంటే అది లేదు. ఇప్పుడు ఎంఐఎం థర్డ్ పొజిషన్, అంటే ఒక సీట్ వస్తుంది కదా. అదే, సో కంఫర్టబుల్ థర్డ్ అదేలేండి. సో కంఫర్టబుల్ థర్డ్ పొజిషన్ కూడా లేదు. అంటే ఏంటి, ఏమవుతుందంటే భవిష్యత్తులో నిదానంగా బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు అటు కాంగ్రెస్లోకో ఇటు బీజేపీలోకో జరుగుతాయి. అంటే సర్దేసుకుంటారు. ముఖ్యంగా ఫస్ట్ ఓ మాదిరి చోటా మోటా నాయకులు పెద్దవాళ్ళు తర్వాత అయినా చెప్పలేములండి. ఇప్పుడు వాళ్ళకన్నా ముందు వీళ్ళే అలర్ట్గా వాళ్ళు, ఆ తర్వాత ఓటర్స్ ఇది కూడా అవుతుంది. కానీ అంత బ్రహ్మాండమైన అవకాశం వాళ్ళకి ఇచ్చినా దాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. సరే, ఇక